మన్యం జిల్లాలో ఘనంగా జరిగిన పర్పుల్ ఫెయిర్ కార్యక్రమం దివ్యాంగులకు ప్రభుత్వం హామీగా ఉంటుందన్న నాయకులు అధికారులు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని వారి అభ్యున్నతి కోసం పర్పుల్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ తెలిపారు. సిఆర్సి నెల్లూరు జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో పర్పుల్ ఫెయిర్ కార్యక్రమం మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంలో భాగంగా అన్ని తరగతుల వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకువెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా పర్పుల్ ఫెయిర్ కార్యక్రమాన్ని మన జిల్లాలో నిర్వహించడం గర్వకారణమన్నారు. ఇక్కడ దివ్యాంగులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించడం జరిగిందని, వారిలో ఉండే ప్రతిభతో చక్కని వస్తువులను తయారు చేశారని కొనియాడారు. కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉన్నాయన్నారు. దివ్యాంగులకు మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తే వారు కూడా ఒక మంచి స్థాయిలో ఉంటారని, కాబట్టి తల్లిదండ్రులు ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ సిఆర్సి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. దివ్యాంగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇదో చక్కని అవకాశమని చెప్పారు. సామాన్యులతో పాటు దివ్యాంగులకు కూడా ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.